మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఇంధన కొరత సెగలు రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డీజిల్ దొరకపోవడంతో ఆగ్రహించిన రైతులు పెట్రోల్ బంకుల వద్ద భారీ నిరసనకు దిగారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో గత 2 రోజులుగా తిరుగుతున్న డీజిల్ ఇవ్వడం లేదని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అటు కర్నూలు, కాకినాడ, ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇంధనం అందకపోతే నిలువున నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఇంధన కొరత సెగలు రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డీజిల్ దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతులు పెట్రోల్ బంకుల వద్ద భారీ నిరసనకు దిగారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో గత 2 రోజులుగా తిరుగుతున్న డీజిల్ ఇవ్వడం లేదని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అటు కర్నూలు, కాకినాడ, ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇంధనం అందకపోతే నిలువున నష్టపోతామని రైతులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. శ్రీజ, అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు డీజిల్ కొరత అయితే ఏర్పడింది. గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కూడా డీజిల్ కొరత ఏర్పడిందంటూ కూడా బంకుల వద్ద అయితే ఆటో వాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఇటు గత 2 రోజుల నుంచి కూడా ఇటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో అయితే బంకుల వద్ద ఇటు రైతులు బైఠాయించి తమ నిరసనను తెలియజేసే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఇటు వరి కోత సమయం కాబట్టి ఇటు కోత మిషన్లకి ఏదైతే ఇటు డీజిల్ కావాల్సి వస్తుంది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఇటు ఏదైతే ఎయిర్ ఫిల్టర్లో అంటే ఎయిర్ ఫిల్టర్లు అంటే రొయ్యల చెరువుల్లో వాటిలో ఫిల్టర్లను పెట్టి ఎయిర్ కోసం పెడతారో వాటికి కూడా మోటార్లకి డీజిల్ అయితే అవసరమై ఉంది. వీటికి సంబంధించి ఇటు కోత మిషన్లకు కానివ్వండి, ఇటు ఆక్వా రంగానికి వీటికి సంబంధించి కానివ్వండి, మోటార్లకి ఇటు డీజిల్ కూడా భారీ స్థాయిలో అయితే కావాలి. దీనికి సంబంధించి అలాగే ఏదైతే ఈ పంట కోసుకెళ్తుంటారో పంటని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా ఇటు ట్రాక్టర్లకు కానివ్వండి, లారీలకు కానివ్వండి డీజిల్ కూడా కావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు పెట్రోల్ బంకుల వద్ద అయితే ఇటు లిమిటేషన్తో ఇటు ఏదైతే బంకులు ఉన్నాయో వాటి వద్ద ఇటు ఆటోకి అయితే 200 రూపాయలు, అలాగే కారుకి అయితే 1000 రూపాయలు, ఇటు లారీలకి ట్రాక్టర్లకి అయితే ఇటు దానికి సంబంధించి ఒక 20-30 లీటర్ల వరకు ఇక్కడ కొడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని బంకులు వచ్చేటప్పటికి కూడా పెట్రోల్ ఇటు డీజిల్ ఉన్నప్పటికీ కూడా డీజిల్ లేదని చెప్పడం కూడా గమనార్హం. అయితే ఇటు ఏదైతే ప్రధాన పట్టణాలు ఉన్నాయో ప్రధాన పట్టణాల్లో సుమారు 10-20 బంకులు ఉంటే 10-20 బంకుల్లో కూడా 2-3 బంకుల్లోనే డీజిల్ ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. మిగతా అన్ని బంకుల్లో కూడా డీజిల్ ఉన్నప్పటికీ కూడా డీజిల్ లేదని నో స్టాక్ బోర్డుని అయితే పెట్టే పరిస్థితి అయితే ఉంది. కొన్ని నగరాల్లో అయితే ఇటు జంగారెడ్డిగూడెం కానివ్వండి, చింతలపూడి, అలాగే పోలవరం ఇటు ఏదైతే మెట్ట ప్రాంతం ఉందో దీనికి సంబంధించి రైతులు ఆందోళన చేస్తుంటే ఇటు తహసీల్దారులు సైతం రంగప్రవేశం చేసి ఇటు విఆర్ఓల్ని పెట్టి విఆర్ఓలు ఏదైతే డిపో పద్ధతుల్లో ఆయిల్ని ఇస్తారో అదే ఆ పద్ధతిలో ఇటు బంకుకు వచ్చి ఏదైతే ఉన్నాయో ఈ రైతులకు సంబంధించి 10,000 లీటర్ల వరకు కూడా ఆయిల్ని కొట్టాలని చెప్పి ఒక్కొక్కటి విఆర్ఓ దగ్గరుండి ఒక్కొక్క వెహికల్కి కూడా ఆయిల్ కొట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు భీమవరం కానివ్వండి, అలాగే ఏలూరు కానివ్వండి ఆటో వాళ్ళు అయితే ఆటోలు సుమారు బంకు వద్ద నుంచి దగ్గర 2-3 కిలోమీటర్ల వరకు కూడా వరుసనే ఇలా లైన్లో అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉచిత బస్సు ప్రవేశపెట్టి ఆటో వాళ్ళు తమ పొట్టను కొట్టామని కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రోజుకి వచ్చి 200 రూపాయల ఆయిల్ అంటే 200 రూపాయల ఆయిల్ సిటీ లిమిట్స్లో ఒక 30-40 కిలోమీటర్లు 2 రౌండ్లు వేస్తే ఈ ఆయిల్ అయిపోతుంది. ఈ 2 రౌండ్లకు కూడా ఆటో ఫుల్గా జనం ఎక్కితే అంటే
ఆ 200 రూపాయల ఆయిల్కి కూడా 200 రూపాయల డబ్బులే వచ్చే పరిస్థితి అయితే ఉంది. అంటే రోజంతా కూడా ఆటో, కొంతమంది సొంత ఆటో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అద్దె ఆటోలు తీసుకొని తిప్పుకునే వాళ్ళు ఉంటారు. అంటే అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో అయితే, వారు తిండి కూడా తినలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాము అని కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు ఆయిల్ కొరత ఉందని చెప్పి ఇటు రైతులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదైతే డీజిల్ ఈ కోత మిషన్ కి సంబంధించింది కానీ, అలాగే ఆక్వా రంగానికి సంబంధించింది కానీ, ఇటు ఈ ఆక్వా రంగానికి సంబంధించి ఈ ఎయిర్ ఫిల్టర్లు ఏదైతే ఉన్నాయో, ఎయిర్ ఫిల్టర్లకి డీజిల్ ఇవ్వకపోతే ఆ ఎయిర్ ఫిల్టర్లు ఆగిపోతాయి. ఎయిర్ ఫిల్టర్లు ఆగిపోయేటప్పటికి కూడా ఈ లోపల చేపలు కానివ్వండి, రైతులు కానీ, ఈ రొయ్యలు కానీ ఏమైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ సరఫరా అవ్వదు. ఆక్సిజన్ సరఫరా అవ్వన నేపథ్యంలో వాటికి గాలాడిగా చచ్చిపోయి పైకి తేలిపోయే పరిస్థితి, అంటే తీవ్రంగా కోట్ల రూపాయల్లో నష్టం వచ్చే పరిస్థితి. ఆక్వా రంగం మొత్తం కూడా కుదేలైపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇటు వరికి సంబంధించి వచ్చేటప్పటికి కూడా పంట చేతికి వచ్చేసిన తర్వాత అది మిషన్ పెట్టి, అంటే ఈ పూర్వ పద్ధతుల్లో కూలీల్ని పెట్టి కట్ చేపించే పద్ధతి అయితే ప్రస్తుతం లేదు. అంటే అలా అని కూలీలు కూడా ఏదైతే ఎకరాలు ఉన్న 4-5 ఎకరాలు అయితే తక్కువలో అయిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు అది ఎకరాల్లో ఆ వరిని చేత్తో కోసి పొడవలు తీసుకొని కోసే పద్ధతిలో ప్రస్తుతం లేదు. కానీ అదంతా కూడా ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ ఆ మిషన్లన్నిటికీ కూడా ఆయిల్ సరఫరా చేయలేకపోతే చేతికొచ్చిన పంట ఎండిపోయి కిందకి గింజ రాలిపోతే మళ్ళీ వరి చేతికొచ్చే పరిస్థితులు, అంటే పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితుల్లో లేరు. రైతులందరూ కూడా లబోదివ్యమనే పరిస్థితి అయితే ఉంది. ఇటు డీజిల్ కొరత ఏర్పడిన తర్వాత ఇటు రైతుల మీద కానివ్వండి, అలాగే ఇటు ఆక్వా రంగం మీద కానీ తీవ్ర ప్రభావం కూడా పడే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు ఆటోలు, ఏదైతే నగరాల్లో ఆటో డ్రైవర్లు ఉంటారో, ఆటో డ్రైవర్లు కూడా వారి జీవనం సాగించడం కోసం ఆటోలు తోలుకుంటూ ఉంటారు. వాటికి రోజంతా తిరిగేటప్పటికి కూడా ఇటు అంటే పొద్దున ఒక 200, సాయంత్రం ఒక 200 అని కూడా కాకుండా రోజుకి 200 రూపాయల ఆయిలే కొడితే వారు తీసుకొని దాని మీద రెంట కట్టి కానీ దాన్ని తినడానికి కూడా సరిపోదని వారందరూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు చేపట్టి ఇటు రైతులకు కానివ్వండి, ఆటో డ్రైవర్లకు కానివ్వండి, ఈ డీజిల్ కొరత లేకుండా వారికి ఈ డీజిల్ ను కూడా ఇవ్వాలని చెప్పే పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య. అది మా అవసరం అండి. రైతుల అవసరం అడుగుతున్నాం. రైతు అవసరమే ఇట్లా కష్టం కూర్చున్నాం. ఏ రకంగా వారి మొత్తం అంతా ఇదే బంధు పరిస్థితి అండి. ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. తప్ప తెల్లారి పొద్దున్న 4 గంటలకు వచ్చి ఇక క్యూలో కట్టాము, నుంచున్నాము. మా దగ్గరికి వచ్చేప్పటికి లిమిట్ లేదని చెప్పి ట్యాంకులు ఎదురుకు వచ్చేప్పటికి మా దగ్గర లేదు, పెట్రోల్ లిమిట్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ పొద్దున్న తెల్లారి గంటల వ్యాన్ వచ్చి బస్సులు వచ్చి అన్ని కొట్టుకొని వెళ్ళినాయి. తర్వాత కెమెరాలు కూడా ఉన్నాయి, కెమెరాలో చెక్ చేసుకోండి. నాకు పెట్రోల్ కావాలి. రైతులు అక్కడ దాన్నంతా ఎదురు చేస్తున్నారు. డీజిల్ కావాలి, డీజిల్ లేకపోతే మేము బతకలేము. అవి వ్యాన్ వ్యవసాయంకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటున్నారు. వారాలు వచ్చేమో ఇప్పుడు రేపు పొద్దున్న టోకెన్ తెచ్చుకుంటామా, టోకెన్ ఇస్తారు, టోకెన్ పరంగా కొడతారు. తెల్లారి పొద్దున్న 6ంటికి రమ్మన్నారు. రేపు ఆదివారం పబ్లిక్ హాలిడే. విఆర్ఓ గారు ఉండరు, కమిషనర్ గారు ఉండరు, కలెక్టర్ గారు ఉండరు, ఎవరు లీవ్ లో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టినా లేవమని చెప్తారు. మాకు డీజిల్ కావాలి. అక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఆగిపోయాడు. పంటలు చేతికి వచ్చినాయి, తర్వాత పెట్రోల్ డీజిల్ అయిపోయింది అంటున్నారు. అది నాకు నా టిన్ను, నా 20 టిన్ను కూడా నాకు కొట్టించుకోవాలి. నా తర్వాత ఉన్న రైతులు టిన్ను కూడా కొట్టించాలి. అప్పుడు దాకా కొడతా కానీ ఇక్కడ నుంచి నేను కదలను. ఎవరు వచ్చినా చల్లలేదు. పైన సీఎం గారు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, ఎమ్మెల్యే గారు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా సమాధానం నేను చెప్తాను.
అసలు ఈ విషయాన్ని తగ్గదే లేదు. డీజిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. రైతు వారి కోతల సమయంలో ఇప్పుడు మనకి డీజిల్ అనేది గవర్నమెంట్ మనకు అందజేయడం లేదు. ఏ బంకులో డీజిల్ అనేది లేదు, ఎక్కడా లేదు. మనకి రైతులకి కోతల సమయంలో వాతావరణం సరిగ్గా అనుకూలించడం లేదు. దానికి సంబంధించి ఇప్పుడు మనకి డీజిల్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. కోత మిషన్ కావాలంటున్నారు, వెహికల్ రావాలన్నారు. వెహికల్ రావడం అనేది కరెక్ట్ సమస్య కాదు. దీనికి పరిష్కారం ఏంటంటే కూడా దీనికి ఇల్లు పట్టకపోతే కోత మిషన్ తీసుకొస్తే రోడ్డు బ్లాక్ అవుతుంది. దీనికోసం మరి ఆయిల్ కలెక్టర్ గారు క్యానులు కొట్టకపోతే కోత మిషన్లు ఎలా నడుస్తాయి? అది రైతు వారి సమస్య అండి. ఇది రైతు వారి సమస్యలు కోతలు చేలో బళ్ళాగిపోయినాయి. కలెక్టర్ గారు క్యానులు కొట్టొద్దన్నారంట. ఎలా వస్తుంది? అయ్యి ఎలా వస్తాయి? ఎలా వస్తుంది? ఈ సమస్యను మాత్రం పరిష్కారం చేయాలి. గవర్నమెంట్ ఇక్కడ ఏమన్నా మేము బ్లాక్ లో అమ్ముకున్నామా? రైతులకు కనబడతలేదా? మేము రాత్రి అనక పగలానికి బంకులు పడిగాపులు కాస్తున్నాం. పొద్దున 5 గంటలకు వచ్చి లైన్ లో పెడితే క్యాన్ దగ్గరికి వచ్చేటప్పటికి కలెక్టర్ గారు ఆపేయమన్నారు. డీజిల్ కలెక్టర్ గారు రైతులు పట్టించుకోవట్లేదు. ఇది రైతుల సమస్య. ఇది తెల్లారి